అడుగు దూరంలో ముఖ్యమంత్రి పీఠం ఉంది. ఎవరికి? నారా లోకేష్కి. ఎందుకలా? ఈరోజు ఇప్పటికే నారా లోకేష్ యువగలం పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలు అన్నవి ఏవైతున్నాయో వాటిని ఫుల్ఫిల్ చేస్తూ ఎక్స్ట్రాడినరీ వేలో ముందుకు దూసుకుపోతూ గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. మంత్రిగా టీడీపీ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా అద్భుతమైన సేవలు అందిస్తూ అందరికీ శభాష్ అనిపించుకుంటూ ఉన్నాడు. ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో గౌరవం పొందుతూ ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చేపట్టాల్సిన పనులు ఏవైతే అన్ని చేపట్టి సక్సెస్ఫుల్గా రాష్ట్రానికి తిరిగి వస్తూ ఉన్నాడు. ఇక ఇటువంటి మూమెంట్లో అదేదో అఫీషియల్గా అయితే బాగుండు కదని చెప్పేసి నాయుడు గారు అనుకున్నారు పెద్ద ఆయన. ఇంక ఇమీడియట్గా టీడీపీకి సంబంధించేసి జాతీయ కార్యదర్శులు, వర్కింగ్ ప్రెసిడెంటు, తర్వాత వచ్చేసి వైస్ ప్రెసిడెంట్లు, రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర కార్యవర్గం లైక్ ఇవేళ మొత్తం ప్రకటించారు. ఇలా చూస్తూ పోతే ఈరోజు నారా లోకేష్కి జాతీయ పార్టీకి అంటే టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, ఇక నుంచి నారా లోకేష్ యొక్క సేవలు, నారా లోకేష్ యొక్క స్వరం దేశవ్యాప్తంగా వినిపించబోతా ఉంది. ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అండి. దట్ మీన్స్ సెకండ్ పొజిషన్ ఇంకా మన చంద్రబాబు గారి తర్వాత ఇంకా ఆయనే అన్నట్టు. ఈరోజు ఒక లోకేష్ గారే కాదండి, పార్టీకి సంబంధించి నేను నిజంగా షాక్ అయ్యా. పొలిట్ బ్యూరోలో మొత్తం 29 మందిని ఏమో పొలిట్ బ్యూరో సభ్యులుగా నియమించారు. ఇందులో మీరు నమ్ముతారా, ఒకళ్ళు వచ్చేసేమో మండలానికి సంబంధించి కోఆర్డినేటర్ కానీ ఇన్ఛార్జ్ గాను కార్యదర్శిగానే ఉన్నారు. ఒకళ్ళేమో ఆ జోనల్కి సంబంధించి కార్యదర్శిగానే ఇన్ఛార్జ్గానే ఉన్నారు. వారిని ఏకంగా పొలిట్ బ్యూరోలో చేర్చారు. అసలు అంటే టీడీపీ అంటే కార్యకర్తల పట్ల నిరూపించేశారు. ఇది జస్ట్ శాంపిల్, అసలు ఇక్కడ ఉంది. మొత్తం 185 మందిని రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకున్నారు. అందులో 50 మంది మహిళలే, 50 మంది మహిళలు. ఇక బీసీలకు సంబంధించి 77 మంది, ఎస్టీలు 7, ఎస్సీలు 25 మంది, మైనారిటీలు 13 మంది. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి పార్టీల అగ్రతాంబూలం మోర్ దాన్ 60%. మొత్తం 180 స్థానాలకు గాను ఇప్పుడు నేను చెప్పిన స్థానాలు ఆ రకంగా ఉన్నాయి. ఇందులో జాతీయ పార్టీకి సంబంధించేసి కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, తర్వాత వైస్ ప్రెసిడెంట్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ మన లోకేష్. వీళ్ళు కాకుండా రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు రాష్ట్ర కార్యవర్గాలు అన్నప్పుడు అధికార ప్రతినిధులు, వైస్ ప్రెసిడెంట్లు, కోఆర్డినేటర్లు, రీజనల్ ఇన్ఛార్జీలు, తర్వాత అధికార ప్రతినిధులు, ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే మెయిన్గా పార్టీకి సంబంధించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ ముందుండి నడిపించే వాళ్ళన్నవి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇదిగో వీరని ఈరోజు ప్రకటిస్తే అబ్బా 2029 టార్గెట్ కానీ ఇదంతా ఉందనిపిస్తుంది. బట్ నేనైతే మరికొద్ది రోజులలో, మరికొద్ది వారాల్లో, మరికొద్ది నెలలు ఎప్పుడైనా సరే రాసి పెట్టుకోండి, 2023 ఎన్నికలకు ముందు కేసీఆర్ చేసిన తప్పు అయితే తప్పని అనలే, కానీ కేసీఆర్ వేసిన మిస్టేక్ అనేది అనవచ్చు. ఎందుకన్నానంటే ఈ వర్డ్ ఆల్మోస్ట్ ఇక అంతా కూడా కేటీఆర్ సీఎం అనుకుంటా ఉన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల చక్రం తిప్పాలని అనుకున్నా కానీ ఆ పొజిషన్ అక్కడ లేదు. బట్ ఈసారి చంద్రబాబు నాయుడు గారికి జాతీయ రాజకీయాల చక్రం తిప్పే ఛాన్స్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఎక్స్ట్రాడినరీ వేలో అద్భుతంగా రాష్ట్రాన్ని డెవలప్మెంట్లో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక ఈ మూమెంట్లో సీఎం అని చెప్పేసి లోకేష్ అంతా కావాలని అనుకుంటున్నారు. ఎందుకు? తాను ప్రజలతో మమేకమయ్యే తీరు, కష్టం ఉంది అన్న అని చెప్పేసి ఒక ట్వీట్ చేస్తే దానికి రెస్పాండ్ అయ్యే విధానం, తన నియోజకవర్గంలో ఎక్స్ట్రాడినరీ వేలో అద్భుతంగా డెవలప్ చేస్తున్న విధానం, ఓవరాల్గా వాళ్ళు వైసీపీనా అసలు వేరే ఎవరైనా చూడకుండా కష్టంలో ఉన్నారు, సాయం కావాలని అడిగారంటే మా ఆఫీస్ చూసుకునేది అని చెప్పేసి ఇమీడియట్గా చేయటాలు, మెగా డిఎస్సీ అంటూ ముందుకెళ్ళటాలు, ఐటీ జాబులు, ఇన్వెస్ట్మెంట్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దానిలో తనదైనటువంటి ముద్ర చూపిస్తున్నాడు, తనదైనటువంటి ఒక స్టాంప్ అనేది అక్కడ వేస్తూ ఉన్నాడు. సో ఇటువంటి వ్యక్తికి ఈరోజు జాతీయ వర్కింగ్ అంటే టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది కానీ కేటాయించారు ఆల్రెడీ. సో ఇప్పటి నుంచి ఆయన వాయిస్ నేషనల్ వైడ్ వినిపిస్తారు, ఆయన వాయిస్ వరల్డ్ వైడ్ వినిపిస్తారు టీడీపీకి సంబంధించి. ఇక ఇప్పుడు అది మొత్తం క్రాస్ చెక్ చేస్తాను కదా ఎవరెవరు ఏమేంటని. ఇట్స్ ప్యూర్లీ లోకేష్ టీమ్. మరలా చెప్తున్నా, రాసి పెట్టుకోండి, ఇట్స్ ప్యూర్లీ లోకేష్ టీమ్ అంతే. జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా బైరెడ్డి శాబరి, కింజర్ రామ్మోహన్ నాయుడు అండ్ కిలార్ రాజేష్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు. మోరల్ కూడా చూసుకుంటూ ఉన్నప్పుడు మహిళలకి అగ్రతాంబూలం, బీసీలకు అగ్రతాంబూలం, రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు పల్లా శ్రీనివాసరావు ఆయన్నే నియమించారు. ఓవరాల్గా అన్నప్పుడు ఒకటే నాకు అర్థమవుతుందండి, ఎనీ టైం లోకేష్ సీఎం అవ్వచ్చు నాకు అనిపిస్తుంది.
మరలా చెప్తే ఇందాక చెప్పినట్టు వారాల నెలల ఐ డోంట్ నో 2029 ఎన్నికల నాటికి మాత్రం నారా లోకేష్ సీఎంగా ఉండే ఎన్నికలకు వెళ్తారో నాకైతే అనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నా, హీ డిజర్వ్స్ ఇట్. ఇప్పుడు ఏదైనా మనం ఆశిస్తున్నామంటే అర్హత ఉండి ఆశించాలి. వన్స్ అది మనం ఆశించింది మనకు దక్కింది అంటే ఆ అర్హతలు కోల్పోకుండా దాన్ని కంటిన్యూ చేయాలి. అలా చేయగలిగిన వాడు లోకేష్. తనను తను చెక్కున్నవాడు గొప్పగా ఉంటాడు. అలా కళ్ళ ముందు కనిపిస్తున్నాడు లోకేష్. సీరియస్లీ ఐ ఫీల్ వెరీ వెరీ ప్రౌడ్ అండ్. ఎందుకంటే పప్పు అని ఎంత ఎగతాళి చేసినా నిజమైన అయ్యా నాకు తెలుగు సరిగా భాష రాదయ్యా అని ఒప్పుకున్నాడు పాపం. ఆ తర్వాత యువగలం పాదయాత్ర అద్భుతమైనటువంటి స్పీచెస్. ముఖ్యమంత్రి కొన్ని జగన్ ఏమో మిమ్మల్ని మా ప్రెస్ మీట్లు రావద్దన్నాను కదా, వాళ్ళు మా ప్రెస్ మీట్లు పిలవను అండ్ ఇవి ఎవరు మీడియాలో అడగొద్దు, నేను చెప్పింది రాసుకోండి అని చెప్పినటువంటి వ్యక్తి లోకేష్. ప్రతిపక్షంలో ఉంటూ ఏమైనా సాక్షి, TV9 ఇంకెవరు రండి అడగండి. ఎంత దమ్ముండాలి. అలా ప్రతి ఫేజ్లో కూడా తానేంటో చూపించాడు. అందుకే ఈరోజు నారా లోకేష్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అర్హుడు, రాను రోజుల్లో ముఖ్యమంత్రిగా సమర్థుడు అన్నట్టుగా చూపిస్తాడు. చూడండి.